జరుగుతున్నాయా? సినిమా థియేటర్ దగ్గర బొమ్మలు పెడుతున్నారు, సినిమా థియేటర్ జరుగుతాయా? హోర్డింగ్ పెడుతున్నారు, మీరు సర్కస్ అనే మాట చెప్పారు, సర్కస్ అనే మాట చెప్పారు, బొమ్మలు పెడతారు. జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది సిద్ధం అని చెప్పింది సర్కస్ సభ. సిద్ధం అనేది సర్కస్, ట్రాఫిక్ లో వెళ్లే ముందు సర్కస్ చేసుకోండి సార్. ఆన్ రికార్డ్ చెప్పారు సర్కస్ లో బొమ్మలు పెడతారని చెప్పారు. సిద్ధం సభలో బొమ్మలు పెట్టారు సార్ అంటే సర్కస్ లో కూడా పెడతారు బొమ్మలు అంటున్నారు. అంటే సిద్ధం సభ సర్కస్ జగన్మోహన్ రెడ్డి ఎంత కోపం ఉంటే ప్రతి కూడల్లో బొమ్మలు పెడతారు. పవన్ కళ్యాణ్ బొమ్మలు పెడతారు ప్రతి కూడల్లోనూ. అక్కడ జరుగుతున్నాయా? సార్ ప్రతి కూడల్లోనూ కూడా హత్యలు జరిగాయా? సభని చంద్రబాబు నారాయణమూర్తి గారు చోట అక్కడ హత్యలు జరిగాయా? చెప్పుకుంటూ పోతే హత్యలు జరగడానికి మీరు ఏదైనా పర్సనల్ ఉంటే దాంట్లో ఏమైనా జరుగుతాయేమో పర్సనల్ కక్షలు ఉంటాయి, అనేక రకాల కారణాలు ఉంటాయి. దాన్ని అన్వేషించాలి, డిపార్ట్మెంట్ చూసుకుంటాం తప్ప. అర్థం కాదు. ఒక నిమిషం సందీప్, ఒక్క విషయం. బొమ్మలు పెట్టడం వల్ల అతి పోగడలు పోతే మీ వల్ల ఇప్పుడు జనసేన ఎన్ని అతిపోయి చేసే నారాయణమూర్తి గారు 1 minute ప్లీజ్. సందీప్, ఓకే, ఈ కేసులు అవనియండి, లేకపోతే అరెస్టులు అవనియండి, రేపు కోర్టులకు అటెండ్ అవ్వడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినాయా? వాళ్ళు ఏ భరోసా ఇస్తున్నారు మీకు? మీ ఇంట్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా, ఫ్యామిలీలో కానీ, ఏంటిదంతా అని ఆయన ఏం చెప్తారమ్మా మీకు? సార్ మేము 2019 అంటే నేను 2019 వరకు కూడా, నేను పుట్టినాటి నుంచి 2019 వరకు నా మీద కనీసం ఓవర్ స్పీడింగ్ కేసు కూడా నా మీద లేదు సార్. ఎప్పుడైతే 2019లో నేను భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా దాదాపు 18 కేసులు నా మీద ఫైల్ అయినాయి సార్. ఆ 18 కేసుల్లో మీకు కాకినాడలోనే 6 కేసులు. ఒక 3 రోజుల క్రితం కాకినాడ కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చాను. ద్వారంపూడి గారి చంద్రశేఖర్ రెడ్డి మా మీద అటాక్ చేసి మళ్ళీ తిరిగి మా మీద కేసులు పెట్టారు పూర్తిగా. మళ్ళీ రేపు 2 కేసులకు అటెండ్ అవుతున్నాను, రేపు ఒక కేసు, 21వ కేసు. సో ఈ విధంగా మా మీద దొంగ కేసులు ఇవన్నీ కూడా మేము ఎక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కాదు సార్, ఏదో క్రిమినల్ కేసులు కాదు సార్. మా మీద ఎక్కడైనా సరే సాక్షులు పోలీసులే ఉంటున్నారు, కేసులు ఫైల్ చేసిన పోలీసులే ఉంటున్నారు అవతల వైపు నుంచి కూడా. ఇవన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ సార్ ఇవన్నీ కూడా. సో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని అయితే ఏ విధంగా కూడా వైసీపీ పార్టీని కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి, దుర్భాషలు ఆడద్దు, పాలసీల మీద మాట్లాడారు. సార్ కేసుకు సంబంధించి మాకు పూర్తిగా మా లీగల్ సెల్ మాకు అటాచ్ చేశారు సార్. పూర్తిగా లీగల్ సపోర్ట్ అనేది మాకు పార్టీ నుంచి అందుతుంది. తప్పకుండా మేము లీగల్ సెల్ ద్వారా, మాకు జనసేన పార్టీ నుంచి వచ్చే లీగల్ సెల్ ద్వారా గతంలో కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి 9 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు బెయిల్ ఇప్పించారు. పూచీకత్తు కట్టి మరి మాకు బయట తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో లీగల్ పరంగా ఏ అంశాలు ఉన్నా కూడా ఎనీ టైం ఏ టైం అయినా కూడా మాకంటూ ప్రతి జిల్లాకి కూడా ఒక లీగల్ సెల్ ని అటాచ్ చేశారు సార్. వాళ్ళ వరకు మేము తీసుకెళ్ళగలుగుతున్నాం. రేపు కూడా మాకు జనసేన పార్టీ నియమించిన ఒక లీగల్ విభాగం, లీగల్ సెల్